బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ ఝాన్సీ. అయితే షుగర్ పేషెంట్స్ చాలామంది ఇప్పుడు ఉన్న నాలెడ్జ్ ప్రకారం షుగర్ వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి మెడిసిన్ తీసుకోవాలని అవేర్నెస్ అయితే వస్తుంది. కాకపోతే ఆయుర్వేదంలో షుగర్కి ఎలాంటి చిట్కాలు ఉన్నాయి, షుగర్ కంట్రోల్లో ఉండాలన్నా, ఎక్కువ మనకి పర్సంటేజ్ పెరగకుండా ఉండాలన్నా ఏం చేస్తే మంచిది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవన్నీ తెలుసుకుందాము. ప్రస్తుతం మనం ఆయుర్వేద వైద్యులు బాలకృష్ణ గారి దగ్గర ఉన్నాము. నమస్కారం అండి. నమస్కారం సార్, ఆఫ్టర్ కరోనా చాలా మందికి చాలా తక్కువ ఏజ్లోనే షుగర్ వచ్చేసింది. అప్పుడు యూజ్ చేసిన స్టెరాయిడ్స్ వల్ల కానివ్వండి, ఆ స్ట్రెస్ వల్ల కానివ్వండి, మెడికేషన్ వల్ల కానివ్వండి, అండ్ పెద్దవాళ్ళలో కూడా ఎంత ఫుడ్ కంట్రోల్ చేసినా కానీ షుగర్ పెరుగుతుంది అని చెప్తూ ఉంటారు. మరి ఈ రెండు కేసెస్లో మీరు ఎలాంటి పేషెంట్స్ని ఈ మధ్య డీల్ చేస్తున్నారు, వాళ్ళు ఎలాంటి జాగ్రత్త తీసుకుంటే మంచిది? మీరు చెప్పినట్టుగా అందులో 100% నిజం ఉంది. ఇంత పూర్వం కొంతవరకు పర్వాలేదు, మెడిసిన్స్తో కంట్రోల్ అయ్యేది. ఆఫ్టర్ కరోనా తర్వాత మీరు చెప్పినట్టుగానే మీ మాటల్లోనే వాస్తవం, రకరకాల మెడిసిన్స్ వాడడం, ఇద్దమిద్దంగా వాడడం, వాటి వల్ల కూడా శరీరం పూర్తిగా దెబ్బతినిపోయి యాంటీబాడీ ప్రొటెక్షన్స్ తగ్గిపోయి ఇంటర్నల్గా తయారవలసినటువంటి హార్మోన్స్ క్రమంగా తయారు కాకపోవడం వల్ల ఈ షుగర్ ఇద్దమిద్దంగా పెరిగిపోతుంది. తర్వాత ఇందులో చిన్న వయసు పెద్ద వయసు అని లేకుండా అయిపోయింది. ఏంటి, ఇంతకు పూర్వకాలం 40-50 ఏళ్ళు దాటితే కానీ షుగర్ వచ్చేది కాదు. ఇప్పుడు చిన్న వయసు వారికి, మధ్య వయసు వారికి, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు, 25 ఏళ్ళ వాళ్ళకు కూడా వచ్చేస్తుంది. సో అదంతా రావడానికి కారణాలు ఏంటి అసలు అనేది కూడా చూసుకోవాలి. ఫస్ట్ అసలు షుగర్ ఏంటి, షుగర్ ఎందువల్ల వస్తుంది? మన శరీరం మొత్తం హార్మోన్స్ నిలయం, రకరకాల హార్మోన్స్ ఉన్నాయి. థైరాయిడ్ హార్మోన్, అలాగే ఇన్సులిన్ హార్మోన్, మెలోనిన్, టిఎస్హెచ్, అలాగే ఇలా రకరకాల ఎఫ్ఎస్హెచ్, ఎల్ఎస్హెచ్, ఇలాంటి హార్మోన్స్ ఉన్నాయి. రకరకాల హార్మోన్స్ ఉన్నాయి. అలాగే ఇన్సులిన్ అనే హార్మోన్ ఏదైతే ఉందో అది మనకు శరీరంలో ఉన్నటువంటి రక్తంలో ఉన్నటువంటి గ్లూకోజ్ని స్టెబిలైజ్ చేస్తుంది. ఇన్సులిన్ అనే హార్మోన్ మన శరీరంలో ప్యాంక్రియాస్ డక్ట్స్ ఉంటాయి, ప్యాంక్రియాస్ డక్ట్స్లో ఇన్సులిన్ తయారవుతుంది. ఇన్సులిన్ అనే హార్మోన్ ఏదైతే ఉందో షుగర్ని ఎప్పటికప్పుడుగా కంట్రోల్ చేస్తుంది. ఇలా ప్రతి మనిషికి నార్మల్గా 80 నుంచి 120 మిల్లీగ్రామ్స్ వరకు ప్రతి మనిషిలో ఉంటుంది బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్. ఆ విధంగా ఉండేటట్టుగా ఈ ఇన్సులిన్ అనే హార్మోన్ సెట్ చేస్తుంది ఎప్పటికప్పుడుగా. మనం ఒక 100 గ్రాముల స్వీట్ తిన్నప్పటికీ ఏమీ కాదు. ప్రతి తినే రైస్లో కూడా షుగర్ ఉంటుంది, గోధుమలలో షుగర్ ఉంటుంది, చాలా ఆహారంలో షుగర్ ఉంటుంది. మనం ఏ ఆహారం తీసుకున్నా గ్లూకోజ్గా మారి శరీరానికి శక్తిని ఇస్తుంది. సో మరి చాలా గ్లూకోజ్ తీసుకుంటాం ఎవ్రీడే. మరి అలాంటప్పుడు పెరిగిపోదు. కారణం ఏంటి అంటే ఇట్ విల్ బి ప్రిజర్వ్, లోపల లివర్లో స్టోర్ అవుతుంటుంది. లివర్ ఈజ్ ద స్టోర్ హౌస్ ఫర్ గ్లూకోజ్. అక్కడ గ్లూకోజ్ స్టోర్ అవుతుంది. ఎప్పుడైతే మనకి తగ్గిపోతుంది, శరీరంలో చక్కెర స్థాయిలు తగ్గిపోతాయి, అలాంటప్పుడు లివర్ నుంచి రిలీజ్ అయ్యి రక్తంలోకి వచ్చేస్తుంది. అదంతా బ్యాలెన్స్ చేయడానికి రెగ్యులేటర్గా ఇన్సులిన్ పనిచేస్తుంది. ఎప్పటికప్పుడుగా సమానంగా ఉండేటట్టు ఇన్సులిన్ అనే హార్మోన్ పనిచేస్తుంది. ఇన్సులిన్ అనే హార్మోన్ సరిపోయేంతగా శరీరంలో ఉత్పత్తి కాని పరిస్థితుల్లో ఈ షుగర్ రక్తంలో పెరిగిపోతుంది. అది ప్రధాన కారణం అనమాట. అది మూలం తెలుసుకోవాలి కొంచెం, అందుకోసం ఇంట్రడక్షన్ చెప్పాల్సి వచ్చింది. సో మరి చిన్న పిల్లలకి ఎందుకు వస్తుంది, పెద్దవాళ్ళకి ఎందుకు వస్తుంది అనేదానికి కూడా కారణాలు ఉన్నాయి. రకరకాల ఆహార పద్ధతులు, మనం ఉండేటటువంటి జీవన విధానం, జీవన శైలి సమంగా లేదని చెప్పాల్సిందే ఖచ్చితంగా. ఎందుకంటే ఎంతసేపు కూడా ప్యాకేజ్డ్ ఫుడ్, ప్యాకేజ్డ్ వాటర్ తాగుతుంది. ప్యాకేజ్డ్ ఫుడ్ షుడ్ నాట్ ఈట్, ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ షుడ్ నాట్ డ్రింక్. ఇది ప్రధాన కారణం. ఎక్కడ పడితే అక్కడ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో, ఇక్కడ రకరకాల ఏరియాస్లో ఆహారం తీసుకోవడం జరుగుతుంది. ఆహారం అంతా కూడా మన ఒంటికి సరిపడట్లేదు. దానివల్ల షుగర్ అనేది విజృంభించి పెరిగిపోతూ ఉంటుంది. అది ఒక కారణం. సమయాలు తినకపోవడం, సరిగా నిద్రించకపోవడం, వేళకాని వేళల్లో నిద్రించడం, వేళకాని వేళల్లో భోజనం చేయడం, ఈ రెండూ తప్పే. ఏం చేస్తున్నాం, అర్ధరాత్రి 12 గంటల వరకు ఎప్పుడో మేలుకతో నుండి ఉదయం 12 గంటలకు లేస్తున్నారు. సో
సో ఇట్ ఈస్ వెరీ మిరాక్యులస్. అది చాలా డ్యామరేజ్ అనమాట, శరీరానికి చాలా నష్టం కలగజేస్తుంది. ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. జనరల్గా ఏం చేయాలి, ఉదయం మామూలుగా సాయంత్రం 9-10 గంటలకు నిద్రించేసి ప్రొద్దున 5-6 గంటలకు నిద్ర లేవాల్సిన అవసరం ఉంటుంది. ఇది నిద్రా సమయం. మినిమం 8 గంటలు పడుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఆహారం కూడా ఉదయం 8 నుంచి 10 గంటల లోపు బ్రేక్ఫాస్ట్ చేయడం, మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు లంచ్ చేయడం, మధ్యాహ్న భోజనం. అలాగే సాయంత్రం 4 గంటలకి స్నాక్స్, పళ్ళు అలాంటివి తీసుకోవచ్చు, కాఫీ, టీ. నైట్ 8 గంటల నుంచి 9 గంటల లోపు భోజనం చేయాల్సిన అవసరం ఉంటుంది. రాత్రి భోజనం తర్వాత ఒక అరగంట రెస్ట్ ఇచ్చి ఆ తర్వాత పడుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది భోజనం సమయం. ఈ విధంగా చేయాలి. ఇవేవి పాటించట్లేదు, అది కూడా ప్రధాన కారణం అన్నమాట. శరీర అవయవాలు సరిగ్గా పనిచేయట్లేదు, సరైనటువంటి హార్మోన్స్ రిలీజ్ కావట్లేదు, అందువల్ల హెచ్చు తగ్గులు జరుగుతున్నాయి. మీరు ఇందాక గారి ఇంటర్వ్యూలో ఏంటి, కరోనా తర్వాత షుగర్ తగ్గడం లేదు, ప్రాబ్లం ఏంటి, అసలు కారణాలు ఏంటంటే ఇవి కారణాలు. భోజనం సరిగ్గా చేయట్లేదు, అలసత్వం, ఏముందిలే ఒక పూట స్వీట్ తినేద్దాం, లేకపోతే మామిడి పండు తినేద్దాం, అరటి పండు తినేద్దాం, ఒక పూటకి పిసరంత చక్కెర వేసుకుందాం, లేదా బెల్లం వేసుకుందాం షుగర్ లేకుండా అని వేసేసుకుని వాళ్ళంతటా వాళ్ళుగా షుగర్ పెంచుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. బెల్లం కూడా యూజ్ చేయకూడదు. చేయకూడదు. తాటి బెల్లం అసలు స్వీట్స్ ఏవి తినకూడదు. ఈ రోజుల్లో ఏమైంది, స్వీట్స్ తినొద్దు అని మేము స్ట్రిక్ట్గా చెప్పేటప్పటికి నాన్ డయాబెటిక్ స్వీట్స్ అని చెప్పేసి డయాబెటిక్ స్వీట్స్ అని షుగర్ పేషెంట్స్ కోసం స్వీట్స్, షుగర్ పేషెంట్స్ కోసం బిస్కెట్స్ ఇలా తయారవుతున్నాయి మార్కెట్. అదంతా మార్కెట్ మాయ తప్పితే ఏం లేదు. కనుక అలాంటి స్వీట్స్ ఏవి తినకూడదు, బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నిజంగా ఇన్సులిన్ రెసిస్టెన్సీ వల్లనే మనకి షుగర్ వస్తుంది కాబట్టి ఎలాంటి పదార్థాలని షుగర్ వచ్చిన వాళ్ళు అవాయిడ్ చేయాలి? ఫ్రూట్స్ కానివ్వండి, ఆహారపు అలవాట్లు. మీరు అన్నట్టుగా ఎలాంటి ఆహారం తినకూడదు అనేది చూడాలి. ప్రధానంగా స్వీట్స్ తినకూడదు, శర్కర, బెల్లం, తాటి బెల్లం, ఇతరత్ర. ఓకే. అలాగే నాన్ డయాబెటిక్ బిస్కెట్స్ అని, స్వీట్స్ అని షుగర్ పేషెంట్స్కి ఎస్పెషల్లీ మేము స్వీట్స్ తయారు చేస్తున్నాం, చాలా చోట్ల కనిపిస్తుంది. అలాంటి ఏవి కూడా తినకూడదు. అదంతా మార్కెట్ మాయా అని గుర్తుంచుకోవాలి శ్రోతలు. తినకూడదు. ఏంటి, మామూలుగానే మామూలు ఆహారం తీసుకోవాలి. ఇప్పుడు చెప్పే స్వీట్ ఇవి తినకూడదు. పళ్ళ విషయానికి వచ్చినట్టయితే అరటి పళ్ళు, మామిడి పళ్ళు, అలాగే సపోటా, తర్వాత పప్పాయ కూడా ఇలాంటి పళ్ళు తినకూడదు. పప్పాయ కూడా తినకూడదు. అలాగే కస్టర్డ్ యాపిల్ తినకూడదు. మిగతా వచ్చేసి వాటర్ మిలన్, తర్వాత మస్కా మిలన్, యాపిల్, జామకాయలు, అల్లం నేరేడు పళ్ళు, ఇవి విరివిగా తినొచ్చు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా అంటే అవసరాన్ని బట్టి తినొచ్చు. బత్తాయిలు, ఆరెంజెస్ ఇవన్నీ తినొచ్చు. ఓకే. జనరల్గా షుగర్ పేషెంట్స్ అనగానే ఏం చెప్తారంటే వైట్ రైస్ తినద్దు అని చెప్పి, మరి వైట్ రైస్ బదులుగా మనం ఫుడ్లో ఏమి ఇంక్లూడ్ చేసుకుంటే మంచిది? వైట్ రైస్ తినొద్దు అనేది ఒక ఫోబియా మాత్రమే ఈ మధ్య కాలంలో ప్రబలిపోయింది. వైట్ రైస్ తిననంత మాత్రాన షుగర్ తగ్గిద్ది అని ఎక్కడ లేదు. ఇందాకే చెప్పాను, ప్రధాన ఆహారం ఏంటి అంటే రైస్, గోధుమలు. నార్త్ ఇండియన్స్ అంతా గోధుమ తీసుకుంటారు, సౌత్ ఇండియన్స్ అంతా రైస్ తీసుకుంటారు, అందరికీ తెలిసిన విషయం. ఎస్, రైస్లో షుగర్ ఉంటుంది, గ్లూకోజ్. అలాగే గోధుమల్లో కూడా గ్లూకోజ్ ఉంటుంది. ఇంతకు పూర్వం ఏంటంటే సబ్స్టెన్స్ రైస్కి బదులుగా గోధుమ తీసుకోండి అని చెప్పేవాళ్ళు. సింపుల్గా విరివిగా దొరుకుతుంది, ఇన్స్టెంట్, వాటికి బదులుగా రైస్కి బదులు. ఎందుకంటే రైస్ కన్నా కాస్త తక్కువ లెవెల్స్ షుగర్ ఉంటుందని గోధుమ తీసుకోండి అని చెప్పేవాళ్ళు. ఈ మధ్య కాలంలో ఏంటి, ఈ మధ్య ఎప్పటికీ ఉన్నాయి, జొన్న, సజ్జలు ఇలాంటివి తీసుకోవచ్చు, రాగులు కూడా తీసుకోవచ్చు. థైరాయిడ్ లేనట్లయితే రాగులు తీసుకోవచ్చు, అదర్వైజ్ థైరాయిడ్ ఉన్నట్లయితే తీసుకోకూడదు. ఇవి గుర్తుపెట్టుకొని ఆ విధంగా అవలంబించినట్లయితే 3 పూటలు డిఫరెంట్గా చిరుధాన్యాలు అంటున్నారు ఈ మధ్యకాలం. చిరుధాన్యాలు అంటే ఇప్పుడు చెప్పినవన్నీ చిరుధాన్యాలే. వరి, గోధుమ కాకుండా పెసలు, కందులు, శనగలు, అలసందలు ఇవన్నీ చిరుధాన్యాలే వాస్తవానికి. అయితే మనం తినాల్సిన ఏంటి అందులో అంటే జొన్నలు, సజ్జలు, రాగులు,
ఇవి మార్చి తీసుకుంటున్నట్లయితే కొంతవరకు మనం కాపాడుకోవచ్చు. ఓకే, ఒకే రకమైన ఆహారం కాకుండా అలా అన్ని ఇంక్లూడ్ చేసుకొని చెప్పినటువంటి సామలు ఊదలు కూడా తీసుకోవచ్చు. అవే తినాలి, అవి తింటే తగ్గుద్ది అని కాదు, అవి తింటే తగ్గుద్ది అని ఒక రకమైన ఆలంబనకు వచ్చేసి మందులు వాడడం మానేశారు చాలామంది. రైస్ తినకూడదు, ఇవి తింటే సరిపోతుంది అని మామూలు వాళ్ళు కూడా రైస్ మానేసి అవి తినేసి పూర్తిగా పేషెంట్ అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, బెడ్ రిటర్న్ అయ్యి. రైస్ తినకూడదంట అని చెప్పి వాళ్ళుగా అనుకొని ఊరికే సజ్జలు, ఈ సామలు, ఊదలు, ఈ చిరుధాన్యాలు అని చెప్పేసేసి అవి తినడం స్టార్ట్ చేశారు, పూర్తి ఆహారం మానేసి. దానివల్ల వాళ్ళు సిక్ అయిపోయి సరైన స్ట్రెంగ్త్ లేకుండా చాలామంది బెడ్ రిటర్న్ అయ్యి పడిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అలా చేయకుండా మామూలు వాళ్ళు మామూలు రైస్ తీసుకుని, షుగర్ వాళ్ళు మాత్రం ఇందాక చెప్పినట్లు చిరుధాన్యాలు అంటే అన్నీ వస్తాయి, సజ్జలు, గోధుమలు కాకుండా రాగులు, జొన్నలు, ఇవి మార్చి తీసుకోవాలి. అలాగే దాంతోపాటుగా ఊదలు కానీ, సామలు కానీ, వరికలు కానీ ఇలాంటివి తీసుకోవచ్చు, మార్చుకుంటాం. ఉదయం టిఫిన్ కూడా ఏదైనా తీసుకోవచ్చు, దోశ తీసుకోవచ్చు, ఇడ్లీ, పూరి కూడా తినవచ్చు, ఏదంటే ప్రాబ్లం లేదు. వడ, గారెలు, మినపయ్య తీసుకోవచ్చు. దోశ, ఇడ్లీ కన్నా కూడా మినప వడాలు కానీ, మినప గారెలు కానీ తీసుకోవచ్చు. దోశ, ఇడ్లీలో ఏంటంటే మళ్ళీ రైస్ ఉంటుంది. రైస్కి బదులుగా ఇన్స్టెడ్ ఆఫ్ జొన్న రవ్వ కూడా దొరుకుతుంది ఈ మధ్య కాలంలో. జొన్న రవ్వ వేస్ట్ చేస్తున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అలా చేస్తున్నట్లయితే కూడా షుగర్ రెసిస్టెన్స్ ఉంటుంది, పెరగకుండా కాపాడుకోవచ్చు. ఐడియల్గా చూసుకొని తీసుకోవాలి. తీసుకుంటే వాళ్ళకి షుగర్ పెరగకుండా కాపాడుకున్న వాళ్ళం అవుతాం. ఫుడ్లో మెడిసిన్ కూడా రెగ్యులర్గా వాడాలి. అందరికి ఫోబియా ఏంటంటే ఇవన్నీ వాడుతున్నాము ఇంకా మందులు ఎందుకులే అని మందులు వాడరు అనమాట. చాలామంది నెగ్లిజెన్సీ ఆఫ్ యూజ్ ఆఫ్ మెడిసిన్స్. మెడిసిన్ ఒకసారి వాడితే రెగ్యులర్గా వాడాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి వాడొద్దు అని ఒక ఫోబియా. అయితే ఏంటంటే ఆహారం ఎలా తీసుకోవాలంటే ఉదయం సాయంత్రం అల్పాహారం, బ్రేక్ఫాస్ట్ లా తీసుకోవాలి షుగర్ పేషెంట్స్. మధ్యాహ్నం రైస్ తీసుకోవచ్చు, వైట్ రైస్ కానీ బ్రౌన్ రైస్ ఏది తీసుకున్నా తీసుకోవచ్చు, వాళ్ళ ఇష్టం అంతే. బ్రౌన్ రైస్ తీసుకుంటే తగ్గుద్ది అని ఒక అపోహతో మందులు మానేస్తుంది. అలా కాదు, బ్రౌన్ రైస్ వాడినప్పటికీ షుగర్ తగ్గిద్ది అని ఎక్కడా లేదు, నిరూపణ వల్ల. కనుక తీసుకోండి అంతే, కాస్త తగ్గిద్ది అని చెప్పగలుగుతాం కానీ పూర్తిగా తగ్గిద్ది అని చెప్పడానికి లేదు. మెడిసిన్ తప్పనిసరి వాడాల్సి ఉంటుంది సైమల్టేనియస్గా. అయితే షుగర్ వల్ల చాలా డిసీజెస్ వస్తాయి, ఎక్కువగా నర్వ్ సిస్టమ్ మీదే దాడి చేస్తుంది అని చెప్తారు. మరి మనకి షుగర్ ఉంది అని తెలిసినప్పుడు ఇంకొన్ని డిసీజెస్ రాకుండా ఎలా జాగ్రత్త పడాలి, ఏ డిసీజెస్ వచ్చే అవకాశం ఉంటుంది? ఎస్, షుగర్ వస్తే సింపుల్ వర్డ్, అజాగ్రత్తకు లోను కాకుండా షుగర్ తగ్గడానికి మెడిసిన్స్ వాడుతుంటారు. అది మనం తీసుకోవాల్సిన ప్రధాన జాగ్రత్త. ఇలాంటి జబ్బులు వస్తాయి ఇక్కడ గమనించుకోవాలి తప్పకుండా. పారాలిసిస్ స్ట్రోక్, అదే బ్రెయిన్ స్ట్రోక్, నర్వస్ మీద వస్తుంది. డయాబెటిక్ న్యూరోపతి, నర్వస్ సిస్టమ్. డయాబెటిక్ రెటినోపతి, కంటికి వస్తుంది. అండ్ గ్లూకోమా, అలాగే హార్ట్ డిసీజెస్, ఇవన్నీ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కనుక ప్రమాదకరమైన జబ్బులు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి షుగర్ని ఎప్పుడూ కంట్రోల్లో ఉంచుకునే ప్రయత్నం చేయాలి. అలాగే ప్రతి నెల ఎలాగూ నార్మల్గా ఉంది అని మర్చిపోకుండా ప్రతి మంత్లీ చెకప్ తప్పకుండా షుగర్ టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది కూడా ఫాస్టింగ్ లెవెల్స్, పోస్ట్ లంచ్ లెవెల్స్, తినకముందు ఒకసారి, తిన్న తర్వాత ఒకసారి అలా టెస్ట్ చేయించి రిజల్ట్స్ ఎలా ఉన్నాయి అనేది డాక్టర్ గారి పర్యవేక్షణలో మందులు వాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నార్మల్గా ఉంది, పోయినసారి బాగానే ఉంది అని చెప్పి మందులు మానేస్తుంటారు. తప్పకుండా వైద్యుల్ని సంప్రదించాల్సిన అవసరం ఈ మధుమేహ వ్యాధిగ్రస్తులకి ఉంది. ఓకే డాక్టర్ గారు, అయితే మీరు చెప్పినట్టుగా తినకముందు, తిన్న తర్వాత, ఫాస్టింగ్తో తిన్న తర్వాత చేయించుకున్నప్పుడు చాలా మందికి తిన్న తర్వాత షుగర్ లేనట్టుగా చూపిస్తుంది. మరి దీన్ని ఎలా తీసుకోవచ్చు? అసలు ఆ కేసు ఏంటి? అలా ఉంటుంది ఒక్కొక్కసారి. ఏంటి అంటే తిన్న తర్వాత అన్న తర్వాత ఎనడంలో ఏంటంటే ముఖ్య ఉద్దేశము భోజనం మాత్రమే చేయాలి. చాలామంది ఏం చేస్తున్నారు, ఏదో టిఫిన్ చేసేసి హాఫ్ అన్ అవర్ 1 అవర్లో వాళ్ళ తొందర, మన పేషెంట్స్ తొందర అవ్వచ్చు, లేదా టెస్టింగ్ సెంటర్స్ వాళ్ళ తొందరగా గాబరా కావచ్చు. దానివల్ల సరైనటువంటి రిజల్ట్స్ రావడం లేదు. తినకముందు పర్వాలేదు, బాగానే చేస్తున్నాము, తిన్న తర్వాత
అంటే మినిమం 1.5 అవర్ భోజనం మాత్రమే చేయాలి, సఫిషియెంట్గా భోజనం చేయాలి. ఓకే. అవసరమైతే స్వీట్ తినండి మధ్యాహ్నం భోజనంలో. చేశాక 1.5 అవర్ టైం తీసుకోవాలి, గంటన్నర వెయిట్ చేయాలి ఆఫ్టర్ లంచ్. సపోజ్ 12 o'clockకి లంచ్ చేసాము అంటే 1:30 తర్వాత టెస్ట్కి ఇవ్వాలి రిపోర్ట్, బ్లడ్ యూరిన్. 1:30 నుంచి 1 అవర్ ఉంటుంది, 1:30 to 2:30 గంట సమయం ఉంటుంది. ఆ గంట విరామం సమయం, బిట్వీన్ ద టైంలో స్పెసిమెన్స్ ఇస్తే కరెక్ట్ రిజల్ట్ రావడానికి అవకాశం ఉంది. అయితే కొన్నిసార్లు ఏంటి అంటే తినక ముందు షుగర్ చూపిస్తుంది ఫాస్టింగ్ లెవెల్లో, తిన్న తర్వాత చూపించదు. అది కరెక్ట్. కొన్ని కేసెస్లో అక్కడ కనబడతాయి, అక్కడ 0.01%, ఈవెన్ 1% కూడా కాదు. ఓ 1,00,000 మందికి చూస్తే ఒక 1000 మందికి కనబడతాయి అంతే, అంతకుమించి కనబడవు. ఏంటంటే వాళ్ళకి ఇంకా టైం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది, 2.5 hours అట్లా. అలాంటి వాళ్ళకి ఏంటంటే పూర్వకాలంలో జీటీటీ టెస్ట్ అని చేసేవాళ్ళు, గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ అని. ఇప్పుడు ఎక్కడ చేయట్లేదు, 3 months యావరేజ్ అని చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు, అది అవసరం కూడా లేదు. ఫాస్టింగ్ పోస్ట్లోంచే చేయడం కరెక్ట్ అనమాట. ఎందుకంటే డాక్టర్స్ కూడా చెప్పారు 3 months యావరేజ్ నమ్మశక్యంగా ఉండడం లేదు, కనుక ఫాస్టింగ్ పోస్ట్లోంచి చేయడమే మంచిది అని మామూలుగా డయాబెటాలజిస్ట్ కానీ, హార్ట్ పేషెంట్, అది కార్డియాలజిస్టులు, ఇలా ఫిజిషియన్స్ కూడా చెప్తూ ఉన్నారు చాలా కార్యక్రమాల్లో. ఎందుకంటే ఈ 2 చేయించడమే మంచిది. 3 months యావరేజ్ షుడ్ నాట్ కరెక్ట్ రిజల్ట్స్ అని చెప్పేసి చెప్తున్నారు. ఓకే. చాలా మంది షుగర్ పేషెంట్స్ మెడికేషన్ అంతా ఇంగ్లీష్ మెడిసినే తీసుకుంటున్నారు. మరి మన భారతీయ సంప్రదాయం ప్రకారం ఆయుర్వేదంలో షుగర్కి ఎలాంటి మెడిసిన్ ఉంది, ఎన్ని నెలలు వాడాల్సి వస్తుంది? ఎస్, షుగర్కి ఇక్కడ ఆయుర్వేదంలో కూడా జీవిత పర్యంతం వాడాల్సిన అవసరం ఉంటుంది. ఓకే. అనగానే ఏమంటారు, ఎలాగ ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడుతున్నాం కదా ఇవెందుకు వాడాలి అని అడుగుతారు. మీరు భారతదేశ వైద్య విధానం అని అన్నారు, కరెక్ట్. కానీ భారతదేశస్తులు ఎవరు నమ్మట్లేదు, ప్రపంచవ్యాప్తంగా ఆయుర్వేద వైద్యం నడుస్తూ ఉంది, వాడుతూ ఉన్నారు. మంది మనకి చాలా లోకువగా అనిపిస్తుంది, ఇక్కడ వైద్యంలో కూడా అలాగే ఉంది. కాబట్టి ఈ మధ్య కాలంలో చాలామంది ఆయుర్వేదం వైపు టర్న్ అవుతున్నారు. సో ఆయుర్వేద మందే ఎందుకు వాడాలి అనే క్వశ్చన్ వస్తుంది. ఎందుకు వాడాలి అంటే ఇందాక మనం డిస్టర్బ్ ఆఫ్ ఆర్గాన్స్ అని చెప్పాం, డిఫరెంట్ టైప్ ఆఫ్ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని చెప్పాం. ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడడం వల్ల చాలా రకాల సైడ్ ఎఫెక్ట్స్ రావడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇక్కడ ఆయుర్వేదిక్ మెడిసిన్ వాడడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు. డయాబెటిక్ రెటినోపతి అవ్వచ్చు, డయాబెటిక్ న్యూరోపతి అవ్వచ్చు, ఎనీ హార్ట్ డిసీజెస్ అవ్వచ్చు, వగైరా వగైరా ఇలాంటి జబ్బులు రాకుండా ఆయుర్వేదిక్ మెడిసిన్ కాపాడుతుంది మనల్ని. సేఫ్ సైడ్ ఉంచుతూనే షుగర్ని కంట్రోల్ చేస్తుంది. మిగతా సేమ్ ఐసీస్గా ఇందాక పైన చెప్పుకున్నాం ఆహార నియమాలు, ఇన్స్టెడ్ ఆఫ్ అలోపతి మెడిసిన్ దానికి బదులుగా ఇక్కడ వాడచ్చు. ఈ బిందు మా హిస్టరీలో చాలామంది ఇన్సులిన్ మెడిసిన్స్, గోళీలు అన్నీ వాడుతున్న వాళ్ళకు కూడా టోటల్గా మెడిసిన్ ఆపేసి ఇది ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. అన్ని మెడిసిన్స్ వాడినా షుగర్ షుడ్ నాట్ కంట్రోల్ అవ్వట్లా. ఉదయము, మధ్యాహ్నం, సాయంత్రం ట్యాబ్లెట్స్ షుగర్ వేస్తూ ప్రొద్దున సాయంత్రం ఇన్సులిన్ ఇస్తున్నప్పటికీ షుగర్ 450 లెవెల్లో ఉంది పోస్ట్ లంచ్లో. ఫాస్టింగ్లో 350, 250 ఆ స్టేజ్లో ఉంటుంది. అలా చాలామంది పేషెంట్స్ని చూశాను. అలాంటి వాళ్ళకి ఇంకా మందే పని చేయట్లేదు అని ఆ యాప్ వేసేసి ఇచ్చేసాము. ఓకే. దాంతో వాళ్ళకి 1-2 monthsలో ఎవ్రీ మంత్ కాస్త తగ్గి 3-4 months కల్లా నయం అవుతుంది. అయితే ఎంతకాలం వాడాలి అంటే ఇది కూడా రెగ్యులర్గా వాడాలి, మందు మానేయాల్సిన అవసరమే లేదు. ఇక్కడ షుగర్కి వచ్చేసి ఈ మెడిసిన్ మధుర యోగ అని చూస్తున్నారు కదా, ఈ మధుర యోగ అనే పౌడర్ని ఉదయము సాయంత్రం మామూలుగా 1 స్పూన్, 1 స్పూన్ 1/2 కప్ గోరువెచ్చటి నీళ్ళలో భోజనానికి అరగంట ముందుగా తీసుకున్నట్లయితే బాగా పనిచేస్తుంది. ఉదయం సాయంత్రం ఈ విధంగా తీసుకోవాలి. తీసుకుంటే వాళ్ళకు ఉన్నటువంటి షుగర్ అదుపులో ఉంటుంది. ఓకే. ఈ మధ్య కాలంలో షుగర్ రివర్స్ చేసుకోవచ్చు, వచ్చిన షుగర్ని తగ్గించుకోవచ్చు అని చెప్తున్నారు. ఈ మెడిసిన్ వాడితే తగ్గుతుంది, తగ్గిపోతుందా? నార్మల్కి వస్తుంది, నార్మల్ స్టేజ్. ఎవరికైనా ఇప్పుడు మీకుంటుంది, నాకుంటుంది, ప్రతి మనిషికి షుగర్ ఉంటుంది. షుగర్ లేకుండా మనిషి లేడు. శక్తి అంటేనే ఎక్స్ట్రా ఎనర్జీ మీన్స్ గ్లూకోజ్. ఓకే, అంతే. పూర్తిగా రివర్స్ చేసుకోవడానికి అవుతుందా? అసలు ఇంకా షుగర్ లెవెల్స్ లేవు, మనకి నార్మల్ పర్సన్లా ఉన్నారు అనేది ఇది మందు వాడుతుంటే నార్మల్కి వచ్చేస్తుంది. డైట్ కంట్రోల్ చేస్తూ ఇది చేస్తే నార్మల్ స్టేజ్కి వచ్చేస్తుంది. థ్యాంక్ యూ అండి. నమస్కారం.